నిన్న మన దగ్గరకు ఒక 6 మంత్స్ బాబు మీకు ఇమేజ్‌లో చూపించిన విధంగా చెయ్యి ఇట్లా వంకరలో రావడం జరిగింది. సో, అది ఎందుకయింది? దానికి ఏం ట్రీట్మెంట్ ఉంటదో చూద్దాం. సో, బేబీ ఎప్పుడైతే నార్మల్ డెలివరీ అయిందో, అట్లా పెద్ద బేబీ వస్తే అది డెలివరీ అప్పుడు కెనాల్‌లో ఇరుక్కుపోతుంది. సో, ఆ డెలివరీ అప్పుడు ఇరుక్కుపోవడం వల్ల మోస్ట్‌లీ షోల్డర్ జాయింట్ గానీ, అండ్ ఇక్కడ నెక్ దగ్గర గానీ నర్వ్స్ డ్యామేజ్ అయితాయి. ఎప్పుడైతే నర్వ్స్ డ్యామేజ్ అయిందో, ఆ నర్వ్ అనేది మన చెయ్యికి సప్లై చేస్తుంది. సో, దానివల్ల చెయ్యి అనేది ఇట్లా వెళ్ళిపోవడం అవుతది. దీన్నే ఎర్బ్స్ పాల్సీ అంటారు. ఎర్బ్స్ పాల్సీ. సో, మీరిది పుట్టగానే మీకు అర్థమైపోతుంది. బేబీ హ్యాండ్ ఇట్లాగే ఉంటది. ఏది హోల్డ్ చేయదు బేబీ. సో, మీరు పుట్టగానే మీ బేబీని మొత్తం ఎగ్జామిన్ చేసుకోవాలి ఒకసారి. ఒక 1, 2 మంత్స్‌లో మీకు క్లారిటీ వచ్చేస్తది. ఆ చెయ్యి పనిచేయట్లేదని. ఇమ్మీడియేట్‌గా మీరు డాక్టర్ హెల్ప్ తీసుకోవాలి. ఒకవేళ అది కన్ఫర్మ్ అయితే ఫిజియోథెరపీ అట్లాంటి వాటి వల్ల చాలా వరకు రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటది. మీరెంత ఎర్లీగా ట్రీట్మెంట్ ఫిజియోథెరపీ స్టార్ట్ చేస్తే అంత ఫాస్ట్ ఇంప్రూవ్‌మెంట్ ఉంటది. సో, మీరు లేట్ చేసిన కొద్దీ అది రికవరీ అనేది చాలా తక్కువైతది. సో, నార్మల్ డెలివరీ అయిన తర్వాత జాగ్రత్తగా మీ బేబీని ఒకసారి ఇట్లాంటి ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా మీరు అబ్జర్వ్ చేసుకోండి.